దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో 1 యోహాను 5వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. మనము దేవుణ్ణి ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చువారమైతిమా, దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలనే ఎరుగుదుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో దేవాది దేవుడు మనకుతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనము దేవుణ్ణి ప్రేమించుచు. ఎవరిని ప్రేమించాలంటండి? ఎవరిని ప్రేమించాలి? మనము దేవుణ్ణి ప్రేమించుచు. దేవుణ్ణి గనక మనం ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలను నెరవేర్చిన వారమైతిమా. ఆయనని ప్రేమిస్తున్నప్పుడు ఆయన ఆజ్ఞలు కూడా మనం నెరవేర్చే వారంగా ఉన్నామా? దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలనే ఎరుగుదుము. దేవుణ్ణి ప్రేమించుచు మళ్ళీ దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని. దేవుని ప్రేమించటం వేరు, దేవుని ఆజ్ఞలు గైకొనడం వేరు, అలాగే దేవుని పిల్లల్ని ప్రేమించటం వేరు. చూసారా, 1వ వచనంలోని 1 యోహాను 5:1 యేసుక్రీస్తు ఉన్నాడని నమ్ము ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారని ఎవరైతే నిజంగా నమ్ముతారో వాడంటండి దేవుని మూలంగా పుట్టి ఉన్నాడని. అలాగే పుట్టిన వాని యందు ప్రేమించు ప్రతి వాడును ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించును. దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వానిని ప్రేమించు ప్రతి వాడును. పుట్టించిన వాడు ఎవరండి? యేసుక్రీస్తు ఉన్నాడని మనం నమ్మాలి. అలాగే దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. ఎవరు పుట్టినారు? యేసుక్రీస్తు ప్రభువారు పుట్టి ఉన్నారు. అలాగే పుట్టించిన వానిని ప్రేమించుచు. ఇక్కడ చూసే 2వ వచనంలో మనము దేవుణ్ణి ప్రేమించుచు అంటే 1వ వచనంలో కూడా పుట్టించిన వానిని ప్రేమించుచు ప్రతి వాడును ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించును. ఎక్కడ చూసారా, మనము దేవుణ్ణి ప్రేమించాలి. అలాగే ఆయన పుట్టించిన యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారని మనం నమ్మాలి. అలాగే ఆయన్ని మనం ప్రేమించాలి. అలాగే యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనకు ఎటువంటి ఆజ్ఞలైతే మనకు తెలియపరిచారో దేవాది దేవుడు, మనము ఆ ఆజ్ఞలు గైకొనాలి. 3వ వచనంలో చూస్తామంటే 3వ వచనంలో చూస్తే మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట. మనమంటండి ఆయన ఆజ్ఞలను మనం గైకొంటేనంటండి ఎవరిని ప్రేమించినట్టంట? దేవుణ్ణి ప్రేమించినట్టు. దేవుణ్ణి ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుడు మనకి పెట్టిన ఆజ్ఞలు మనకి ఎట్టి రీతిగానూ భారమైనవి కాదంటండి. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించితురు. ఎందుకంటే దేవుని మూలంగా పుట్టామంటే ఆయన మనం ప్రేమించాలి కదండి. ఆయన ఆజ్ఞలు మనం గైకొన్నప్పుడు మనము లోకాన్ని జయించేవారిగా ఉంటామంటండి. అలాగే లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. లోకాన్ని జయించాము అంటే ఏంటంటండి? మన విశ్వాసం అంటే మనం ఆయన మీద నమ్మకం ఉంచటం. మనకున్న ప్రతి సమస్యను, ప్రతి ఇబ్బందుల నుంచి దేవాది దేవుడు మనల్ని లేవనెత్తుతాడని ఆయన పట్ల విశ్వాసం కలిగి ఉండడమే ఈ లోకాన్ని మనం జయించడం అంటండి. అలాగే యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడెవడు మరి ఎవరు లేడంటండి. యేసుక్రీస్తు ప్రభువారు నిజంగా దేవుని కుమారుడని ఎవరైతే మనస్ఫూర్తిగా నమ్ముతారో
వారు తప్పనిసరిగా ఈ లోకాన్ని జయించేవారిగా ఉన్నారంటండి. మరి ఈ ఉదయకాల సమయంలో దేవాది దేవుడు మాట్లాడుతున్న ఈ మాటలన్నీ విన్నారు కదండి. మరి మనం ఎలా ఉన్నాము? ఆయన్ని నమ్మేవారిగా ఉన్నామా? మనము ఆయన ఆజ్ఞలు గైకొనేవారిగా ఉన్నామా? ఆయన పట్ల మనం విశ్వాసం కలిగిన వారిగా ఉన్నామా? ఆయన చెప్పినవన్నీ మనం నెరవేరిస్తేనే కదా ఈ లోకాన్ని మనం జయిస్తామని చెప్పారు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన దేవుడని, యేసుక్రీస్తు ప్రభువారు దేవాది దేవుడు పంపించిన దేవకుమారుడని మనము ఆయన నమ్మామంటే ఈ లోకాన్ని మనం జయించేవారుగా ఉన్నాము. ఈ లోకాన్ని మనం జయిస్తే నిత్యరాజ్య వారసులుగా మనల్ని ఆయన ఎంపిక చేస్తారు. ఈ కొన్ని మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.